ఈరోజు బైబిల్ అధ్యయనం కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 16 నుండి 33 వచనాలు. ప్రార్థన. ప్రియమైన దేవా, నీ వాక్యాన్ని అధ్యయనం చేయడానికి మాకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేము మీ వాక్యాన్ని విన్నప్పుడు మా మనస్సులను పునరుద్ధరించండి మరియు మాకు అవగాహనను ఇవ్వండి. యేసు నామములో ఆమెన్. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం నుండి. నేను అవివేకినని ఎవడునూ తలంచవద్దని మరల చెప్పుచున్నాను. అట్లు తలంచిన ఎడల నేను కొంచెము అతిశయపడునట్లు నన్ను అవివేకినైనట్టుగానే చేర్చుకునుడి. నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదుగాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకివలె చెప్పుచున్నాను. అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును అలాగే అతిశయపడుదును. మీరు వివేకులయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరచినను, ఒకడు మిమ్ము మింగివేసినను, ఒకడు మిమ్ము వశపరచుకునినను, ఒకడు తన్ను గొప్పచేసికొనినను, ఒకడు ముఖము మీద మిమ్మును కుట్టినను మీరు సహించుచున్నారు. మేము బలహీనులమైయున్నట్టు అవమానముగా మాటలాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైన ధైర్యము కలిగియున్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యము కలిగినవాడను. అవివేకముగా మాటలాడుచున్నాను సుమా. వారు హెబ్రీయులా? నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయులా? నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రాహాము సంతానమా? నేనును అట్టివాడనే. వారు క్రీస్తు పరిచారకులా? వెర్రివానివలె మాటలాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడపగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలననైన ఆపదలలోనూ, దొంగల వలననైన ఆపదలలోనూ, నా స్వజనుల వలననైన ఆపదలలోనూ, అన్యజనుల వలనైన ఆపదలలోనూ, పట్టణములో ఆపదలలోనూ, అరణ్యములో ఆపదలలోనూ, సముద్రములో ఆపదలలోనూ, కపట సహోదరుల వలని ఆపదలలోనూ ఉంటిని. ప్రయాసతోనూ, కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనుంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియునుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడాయనా? నేనును బలహీనుడను కానా? ఎవడైనను తొట్రుపడెనా? నాకును మంట కలుగదా? అతిశయపడవలసియుంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చియే అతిశయపడుదును. నేనబద్ధమాడుటలేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. దమస్కులో అరెత అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలించి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను. అప్పుడు నేను కిటికీ గుండా గోడమీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకుని పోతిని. 33 వచనాలు చదివియున్నాము. ముగింపు ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, నీవే మార్గము, సత్యము మరియు జీవము. చదివిన వాక్యాన్ని మీ కృప ద్వారా మా హృదయాలలో ఉంచుకొని మా జీవితంలో అన్వయించుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్.